నమస్తే బోసుకుమరి. నిన్న పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో మళ్ళీ 15 సంవత్సరాల కథ చెప్పుకుంటూ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటుంది. మాకు అంటే కుటుంబం లాంటిది ఇది. దీంట్లో ఏమైనా చిన్న విభేదాలు వచ్చినా కూడా మేము సర్దుకుపోతాం. మామూలు కుటుంబాల్లోనే విభేదాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎన్ని రకాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేము వాటిని ఏదో ఒక రకంగా వాటిని మేము పోగొట్టుకుంటాం. కానీ ఖచ్చితంగా కూటమి 15 సంవత్సరాలు ఉంటుంది అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నాయి. నేనైతే ఒకటైతే క్లారిటీగా చెప్తున్నాను, ఇది కూడా వ్యూహమే, ఖచ్చితంగా వ్యూహమే. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కాదు, కానీ వాడు ఎవడో దరిద్రుడు నాకు కేవల్ క్రిస్టియన్స్ నాశనం చేస్తే కేవల్ క్రిస్టియన్స్ ని తీసేసాడు, అంటే హ్యాక్ చేశాడు. లేకపోతే నాకు వ్యూస్ బాగా వచ్చాయి. దీంట్లో వ్యూస్ 10-20 కంటే ఎక్కువ రావట్లేదు ఒక వీడియో. సరే ఓకే, మన ప్రయత్నం మనం చేయాలి. మరి అక్కడే ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇంకో ఛానల్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ కేవల్ క్రిస్టియన్స్ సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ ఛానల్ కానీ చూస్తే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా లైక్ కానీ చేస్తే కొంచెం వీడియో ముందుకు వెళ్తుంది. నేను కేవల్ క్రిస్టియన్స్ లో ఎప్పుడూ కూడా నాకు తెలిసి దాదాపు 6-7 సంవత్సరాల్లో ఒక 3 సార్లు 4 సార్లు అడుగుంటాను షేర్ చేయండి అని. ఎందుకంటే బాగా ఇంపార్టెంట్ వీడియో అయితే తప్ప అడగను. నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయమని లేకపోతే లైక్లు కొట్టమని నేను ఎప్పుడూ అడగలేదు అందరిలాగా. కానీ ఇప్పుడు అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీకు వీలైతే లైక్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కానీ నచ్చితే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి విధానంలో నేను చెప్తున్నాను కదా, ఆయనకి బాగలేక అంటే ఆరోగ్యం బాగలేక ముందు వరకు కూడా జరిగినటువంటి పరిణామాలు మర్చిపోయారేమో అనుకుంటారేమో, ఎవరు మర్చిపోలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి స్పీడ్ బ్రేకర్ వేశారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఏం స్పీడ్ బ్రేకర్ వేశారు, ఏం చేశారు ఏంటి అనేటువంటి విషయం ముందు రోజుల్లో ఖచ్చితంగా ప్రస్తావించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల అంటే స్టార్టింగ్ లోనే ప్రపంచ రికార్డుకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. మరి ఇంకా 5 సంవత్సరాల పరిపాలన అదే స్థాయిలో ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలా ఆశించినటువంటి చాలా మందికి కూడా ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆగిపోయినటువంటి విషయం మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. దీనికి సంబంధించినటువంటి వివరాలు అన్ని ముందుకు బయటికి రావాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కొన్ని అవాంఛనీయమైనటువంటి స్పీడ్ బ్రేకర్లు పట్టాయని మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది. అవేంటి, వాట్ ముందు తెలియాలి. కానీ ఇప్పుడైతే మాత్రం మళ్ళీ 15 సంవత్సరాల పాటు కూటమి అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇంతకు ముందు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి కూటమి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. అంటే ఉంటుందో లేదో తర్వాత సంగతి, ఉండాలని కోరుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో ఏం చెప్పాడంటే కూటమి అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాడు. ఉండాలి అనేది ఇంతకుముందు చెప్పాడు, ఇప్పుడు ఉంటుంది అని చెప్పాడు. అంటే ఏ రకంగా రిస్ట్రిక్షన్స్ పడుతున్నాయో, ఏ రకంగా స్పీడ్ బ్రేకర్స్ పడుతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. మరి ఏమైతే